ఓ వ్యక్తిని దారుణంగా పొడిచి చంపిన సంఘటన ఆదివారం మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మేడ్చల్ ఏసీపీ శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్న గూగులోత్ గన్య మేడ్చల్ సమీపంలోని ఓ ఇంట్లో కుటుంబ సభ్యులతో కిరాయి ఉంటున్నాడు. కాగా గూగులోత్ గన్య పెద్ద కుమారుడు ఉమేష్ మద్యం సేవించి వచ్చి తన సోదరులు రాకేష్తో గొడవ పడుతూ భార్య అమ్మా నాన్నలను సైతం కొడుతూ ఉండేవాడని తెలిపారు. ఆదివారం నాడు కూడా మద్యం సేవించి వచ్చిన ఉమేష్ ఇంట్లో గొడవ చేస్తుండగా ఉమేష్ రాకేష్ మధ్య గొడవ జరిగిందని, ఇద్దరు గొడవ పడుతుండగా తన సోదరుడు రాకేష్ మరో సోదరుడు వరుసైనటువంటి లక్ష్మణ్ తో కలిసి ఉమేష్ పై కత్తితో దాడి చేశారన్నారు. వారి నుండి తప్పించుకునేందుకు ఉమేష్ పరిగెత్తుకుంటూ రోడ్డుపైకి వచ్చాడని, ఉమేష్ ను వెంటాడుతూ వచ్చి విచక్షణ రహితంగా కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. అదే రక్తం కనిపిస్తలేదు. అంతే కదమ్మా, కూర్చుని చక్కగా కూర్చో. ఎవరాలు? మీ కొడుకు ఆయన? నీ కొడుకా? ఇంకొక ఆయన ఎవరు? మళ్ళా మీ మరిది కొడుకా? మరి ఎందుకు కూర్చుకుంటారు అట్లా? అటు ఉరికిరా అందరూ, అటు ఉరికి రెస్ట్ కింద ఉరికిరా. పబ్లిక్ అంతా ఆగిపోయిస్తున్నాడు ఉరికిరాడు. ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ అయితే పెద్ద కంప్లైంట్ అయితే మళ్ళీ జల్దీ వరి మళ్ళీ పోలీస్ స్టేషన్ పోయి రాత్రి కంప్లైంట్ ఇచ్చి వచ్చినాము. నేను మా బిడ్డ ఇద్దరు కొట్టిండు. నాకు ఇట్లా పడుతుంటే ఏమవుతారు? మీ మరిది అవుతారా? నీ కొడుకా? కొడుకే సొంతము. కొడుకే బాగా తాగుతాడు సారు అని పిచ్చోళ్ళు లెక్క చేస్తారు. ఇద్దరు కలిసి ఒక ఆయన చాకటం పొడిచిరు ఇప్పటిదాకా. బతుకుతాడా చచ్చిపోతాడా సార్? ఈరోజు ఈవినింగ్ 4 o'clock పోలీస్ స్టేషన్కు వచ్చిన సమాచారం మేరకు బస్టాండ్ దగ్గర ఒక వ్యక్తిని పొడిచి చంపుతున్నారనే సమాచారం మేరకు వెంటనే మా ఇన్స్పెక్టర్ మరియు వాళ్ళ సిబ్బంది అక్కడికి వెళ్ళి చూడగా ఒక వ్యక్తి రక్తమడుగులో పడి ఉన్నాడు. అతడు ఎవరని తెలుసుకుంటే ఉమేష్, గూగులోత్ ఉమేష్ అని మాచారెడ్డి వాస్తవ్యంగా తెలిసింది. దీంట్లో అతన్ని వెంటనే ఇంజరీస్ ఉన్నాయని చెప్పి హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తే డాక్టర్లు బ్రాడ్ డెడ్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి దర్యాప్తు చేయగా ఇతడు బాగా తాగుతూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ను, తండ్రిని, తల్లిని, తమ్ముడిని, చెల్లెను, భార్యను అందరిని కూడా కొడుతున్నాడు. ఆ క్రమంలో ఇవాళ కూడా మళ్ళీ తాగి వాళ్ళందరినీ కొడతానని చెప్పి గొడవలు అవుతున్న క్రమంలో వాళ్ళ సొంత తమ్ముడు రాకేష్ మరియు ఇంకో చిన్నాయన కొడుకు లక్ష్మణ్ ఇద్దరు కూడా ప్రతిఘటించే క్రమంలో కత్తితోడు పొడవడం జరిగింది. ఆ పొడిచినాక వెంటనే ఇతడు పారిపోయి బయటికి తప్పించుకొని ఉరికొస్తుంటే వెంటబడి వేటాడి వీళ్ళు పొడవడం జరిగింది. పొడిచి వాళ్ళు పారిపోయినారు. వాళ్ళకు సంబంధించి వెంటనే టీమ్స్ పెట్టి వాళ్ళను అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఎన్ని కత్తిపోట్లు ఉన్నాయి సార్? దాదాపు డజన్ పైన ఉన్నట్టు తెలిసింది. ఇంకా అది పోస్ట్ మార్టం లో డీటెయిల్ గా తెలుస్తుంది. ఇంటి దగ్గర గొడవలు ఇంకా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇంకేం తెలియలేదు. ఇతడు ఇంతకు ముందు కూడా అఫెండర్ అని వాళ్ళు చెప్తున్నారు. ఇంతకు ముందు ఒక లేడీని మర్డర్ చేసిన కేసులో జైలు వేయించిండు, ఇంకో దొంగతనం కేసులో జైలు వేయించిండు ఈ మృతుడు. తర్వాత తాగి వీళ్ళ తల్లిని, తండ్రిని కూడా విపరీతంగా కొడతాడని చెప్పి తెలుస్తున్నది. లేదు, ఇంకా అదుపులో తీసుకోలేదు. మిస్సింగ్.